10 ఏళ్ళ నాడు ఇచ్చిన వాళ్ళకి ఏమీ లేదు. ఇవాళ మళ్ళీ మమ్మల్ని అంటే వాళ్ళని చూసి మేము వీలేమండి. అసలు వాళ్ళు ఏమంటున్నారంటే మాకే దిక్కులేదు స్వామి, మీకు మళ్ళీ ఎవరుతారని చెప్తున్నారు వాళ్ళు. అండి రాజధాని పనులు ఏముందో మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి, ఏవి పనులు జాగల నీళ్ళు ఎత్తిపోయడం సరిపోతుంది. అప్పటికి నీళ్ళు ఎత్తిపోతానే ఉండరు. ఊరికి పైకి అంటుంది తప్పితే లోన్ లటారం పైన పటారం టైప్లో ఉందండి. ఇచ్చిన భూమి ఎమ్మటే మేము బ్యాంకులో పెట్టుకునే అధికారం కావాలి. ఎందుకు ఆ రోజున మాకు మీ గ్రామం కూడా తీసుకుంటామని చెప్పలేదు కదా పెద్దపల్లి గ్రామస్తులకి. ఇప్పుడు అసలు ఆ నారాయణ అనేవాడిని ఈ ముగ్గురు కమిటీలో నుంచి అసలు తీసేయాలండి. ఆ కాలేజీలకి బోలేజీలకి స్థలాలు ఇచ్చారండి. వాళ్ళకి ఎట్టిచ్చారు అన్ని వేల ఎకరాలు, సామాన్యులకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నారాయణ నువ్వు పట్టించుకోబాక, చంద్రబాబు మంచోడే. ఏమండి మాకు ఇంతవరకు మాకు ఎవరు మీ భూమి ఇస్తారని వచ్చి అడిగిన వాళ్ళు లేరు, మీటింగ్ పెట్టిన వాళ్ళు లేరు, గ్రామ సభ జరిపిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఇది కూడా మీరు వచ్చి అడగటమే మమ్మల్ని, ఇంతకుముందు ఎవరు రాలేదు. నోటిఫికేషన్ చేశారండి. నోటిఫికేషన్ చేస్తే మాకు చెప్పింది ఎవరు మా దాకా వచ్చింది లేదు. ఎందుకంటే మాకు ఇంతకుముందు ఇచ్చిన తుళ్ళూరు ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళకి 10 ఏళ్ళ నాడు ఇచ్చిన వాళ్ళకి ఏమీ లేదు. ఇవాళ మళ్ళీ మమ్మల్ని అంటే వాళ్ళని చూసి మేము వీలేమండి. వాళ్ళని చూసేయడానికి వాళ్ళు బ్రహ్మాండంగా మా చుట్టాలు కూడా ఉన్నారు అక్కడ తుళ్ళూరు ఆ పక్క వాళ్ళు మాకు ఇచ్చారు, మా అన్నీ బాగానే ఉన్నాయి, మీరు కూడా ఇవ్వచ్చు ఇయ్యండి వాళ్ళు చెప్తే మేము ముందుకు పోవచ్చు. అసలు వాళ్ళు ఏమంటున్నారంటే మాకే దిక్కులేదు స్వామి, మీకు మళ్ళీ ఎవరు ఇస్తారని చెప్తున్నారు వాళ్ళు. మీరు ఎందుకు ఇస్తారు, ఈ బాగాని నష్టపడతారు అంటున్నారు. బ్యాంకు పోతేనేమో ల్యాండ్ పూలింగ్ పోతుంది, మీ భూమి మీ లోన్ ఇవ్వద్దు అంటున్నారు, లోన్ ఆపేస్తున్నామండి అని అంటున్నారు వాళ్ళు. మేము డబ్బులు ఎక్కడ తెచ్చుకోవాలి, మీ పెట్టుబడి ఎక్కడ తెచ్చుకోవాలి, మా పొలం ఎట్టబండి ఇవ్వాలి, మా కుటుంబాలు ఎట్టకపోవాలి, ఇబ్బందిగా ఉంది మాకు. అందుకని మేము ఇవ్వండి. నిర్మాణం పనులు జరిగినా ఏదో అట కదిలిచ్చారు, శంకుస్థాపన చేశారు, అది జరుగుతుంది అన్నట్టే ఉంది. కానీ అది ముందుకు పోవట్లేదు, మా దాకా రావట్లేదండి. ఏ రోజుకి ఆ రోజు మేము కొత్త పాత చూస్తున్నాం కదా, పరుగులు లేదండి, ఒట్టిదేనండి ఒట్టిది. అది ఎంత చెప్పుకోవడం గవర్నమెంట్ ఆ విధంగా చెప్పి రైతుల్ని పరిగెత్తించడానికి తప్పితే ఇంకేం కాదండి. మోహన్ రావు, భాష్యం మోహన్ రావు. మాది 2 ఎకరాలన్నర ఉందండి పొలం. కూలింగ్కి ఇస్తాం. ఎకరానికి వచ్చేసరికి 1500 గజాలు ఏమైనా మామూలుగాను, కనీసం 250 గజాలు ఇచ్చేటట్టు అయితే ఓకేనండి. తారు రోడ్డుకి ఆనుకోండి. ఇప్పుడైనా 4 కోట్లు 5 కోట్లు అమ్మిద్ది మాది. 2 ఎకరాలు కూడా ఉంది. కానీ మా పిల్లగాడు MBA చదువు అయిపోయింది, ఇంటికాడ వరకు కూకుంటున్నాడు. పిల్లగాడికి ఏదో ఒకటి రాజధానిలో చూడాలి, ఉద్యోగం చూడాలి, ఇంటికాడ ఉన్నాడు. ఏదైనా రైతు కూలీలను చూడని అన్నీ జాగ్రత్తగా చేసి అయితే భూమి ఇవ్వడానికి మేము సిద్ధమేను. రోడ్లు అవి చేస్తున్నారండి. రాజధాని పనులు ఏముందో మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి, ఏవి పనులు జాగల నీళ్ళు ఎత్తిపోయడం సరిపోతుంది. అప్పటికి నీళ్ళు ఎత్తిపోతానే ఉండరు. అన్ని బ్రహ్మాండంగా పనులు బాగానే చదివినాయి. చంద్రబాబు గారు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. పనులు పర్లేదండి. శరవేగంగా అంటే బురదలో ఏం జరుగుతాయండి, ఇప్పుడు కొద్దిగా పర్లా, అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఈ డిమాండ్లు ఓకే అయితే రైతులను కలిసి మాట్లాడితే ఆయన చేయవచ్చు. పెమ్మసాని కానీ నారాయణ గారు కానీ ఎవరు రాలేదు. ఊళ్ళో 4 రైతులు కలవటం పోయి ఇంకా అవుతున్నా ఓకే మొత్తం ఓకే అందరు ఇచ్చేస్తామన్నారు. అది ఒక్కటి చెబుతున్నారు, అదేమీ లేదండి. అంత ఊరికి పైకి అంటుంది తప్పితే లోన్ లటారం పైన పటారం టైప్లో ఉందండి. ఎవరు ఏమీ లేదండి. సిఆర్డీఎస్కి లోనకు పోయినా కూడా పాతలను కూడా అస్సలు ఇచ్చేటట్టు లేదు. ఏంది చూద్దాంలే పోయినా అని అంటున్నారు ఎవరినైనా. అస్సలు ఏం లేదండి. సిఆర్డీ వాళ్ళు మాకేం తెలియదు. అక్కడికి పోయి మామూలుగా మనం బయటికి పోయి లోనకు వచ్చినట్టుగా వాళ్ళు అసలు లెక్క చేయట్లేదు. సిఆర్డీ ఆఫీస్ వాళ్ళు అసలు పని వాళ్ళు లేదండి. చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ఇవన్నీ చేపిస్తే తప్పితే వీళ్ళు మొత్తం కొమ్ముక్కై దోసుకుంటాం తప్పితే ఏమీ లేదండి. పైన సిఆర్డీలు కానీ పైన నాయకులు వాళ్ళని అనకూడదండి. పెద్ద నాయకులు బ్రహ్మాండంగా చేస్తున్నారు, వాళ్ళదేమీ లేదు. చిన్న మధ్యన ఉన్న నాయకులు గబ్బు పట్టేస్తున్నారు. ఎక్కడ గ్రామం పట్టినా అంతే ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి.
మునుపు గబ్బు పట్టి చేసినప్పుడు ఏమైనా అట్నే పోయారండి. ఇది అంతే జరిగిద్దండి. 3 సంవత్సరాల్లో గబ్బు పెట్టదని గ్యారెంటీ ఏముందండి? ట్రై చేస్తున్నారండి. రాజధాని అయిద్ది, ఎప్పటికి అయిద్దో చెప్పలేం. నేను తొందరలో పడితే అది పని అయ్యేది. రోడ్లు పని కానీ అవి కానీ ఈ ప్యాకేజీలు మొత్తం ఓకే అయితే రాజధాని రైతులు భూమి ఇవ్వటానికి కన్ఫర్మ్. నా పేరు పుట్టి మోహన్ రావు అండి. తుళ్ళూరుకి మా ఊరికి అంతా 4 కిలోమీటర్లే. వాళ్ళు రాజధాని ఇక్కడ వచ్చుద్ది, మన చంద్రబాబు బాగా వర్క్ చేసే తెలివి కల్లోడు, బాగా చేస్తాడని నమ్మి పొలం ఇచ్చారు. కానీ ఇప్పటికి 11 సంవత్సరాలు వాళ్ళకి ఎవరు ప్లాట్ ఎక్కడ ఉందో తెలియదు, బ్యాంకులో పెట్టుకోవడానికి వీలు లేదు. కొంతమంది దొంగలేమో నోరు లేనివాడి ప్లాట్లో 2 గజాల లోతు మట్టి తెల్లారిపాడి పోతుంది. అది చూపించిన వాళ్ళ ప్లాట్లలో మట్టి పోతుంది, ఆడికి పోతే ఎవడు కనపడ్డు. అసలు మరి ఈ మట్టి అట్ట లేచిపోతుంది, ఇదంతా ఏంది అనేది వాడు కుయ్యమర్రు అంటున్నాడు. సరే, వాళ్ళ బాధలు మాకు తెలుస్తున్నాయి. మేము కూడా ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాం అంటేనండి, అవతల వాళ్ళకి పైకి ఇంకోటి నోరుండోడికేమో తూర్పు పేసింగు, నోరు లేనివాడికేమో పరమట పేసింగు. ఆడ ఇచ్చే రిటర్న్ ప్లాట్లు ఇదొక న్యాయం జరుగుతుంది. దాని మీద ఏంటి అని అంటే లాటరీలో వాడికి పోయిందా మీకు అంతే అంటే మరి మా పరిస్థితి ఏంటి? రేపు చేసిపోయి ఏ వాగుల్లో వంకల్లో పెట్టొద్దు. మాకు తుళ్ళూరు రోడ్డుకి మాది 6,000 పొలం కదా, 1,500 ఎకరం వచ్చుద్ది. తుళ్ళూరు రోడ్డుకి ఆ దొరకు 800, ఈ దొరకు 800. అటు పోతే శాఖమూరు దాకా బాని, ఇటు పోతే నెక్కంటి దాకా బాని. మాకు ఇవ్వండి. అది ఒకటి. ఇచ్చిన భూమి ఎమ్మటే మేము బ్యాంకులో పెట్టుకునే అధికారం కావాలి. ఎందుకు అంటే నాకు 10 లక్షల అప్పు ఉందండి, 2 ఎకరాలు ఉంది. ఇంతకుముందు చంద్రబాబు వచ్చిన తర్వాత అమ్ముదాం అంటే రేటు ఒక్కసారి 4 కోట్లకు పోయింది. నాకు ఆశ పుట్టింది, వాళ్ళు ఇచ్చారు కదా ప్లాట్, ఇచ్చిన రిటర్న్ ప్లాట్ 12 కోట్లు అమ్మిద్ది అంటున్నారు. మరి 12 కోట్లకు పోతే నేను పోగొట్టుకుంటాను డబ్బు కదా అని నేను ఆగా. తర్వాత జగన్ వచ్చాడు, 2 లక్షలు అయింది. ఇంక జగన్ వచ్చాడు, 2 లక్షలు అయింది, 2 కోట్లు అయింది. ఇక ఏమో కంపారింది. మళ్ళీ మన చంద్రబాబు వస్తే కానీ మళ్ళీ 6 కోట్లకు పోద్ది అని చెప్పి మా ఊళ్ళో 2,000 మెజార్టీతో గెలిపించామండి. ఎవరు ఊళ్ళోకి వచ్చి అంత ఒత్తిడి చేసింది కూడా లేదు. మొత్తం మనకి రేట్లు పెరుగుతాయి. 2,000 మెజార్టీ అండి మా ఊళ్ళో. అట్లా వేసాం, వచ్చారు. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మీ భూమి ఇవ్వాల్సిందే. ఇవ్వందే డెవలప్ చంద్రబాబు ఏం చెప్పాడు? ఇది అక్షయ పాత్ర, అమరావతి అక్షయ పాత్ర అన్నాడు. అక్షయ పాత్ర అంటే ఇదే రాజధానితో రాష్ట్ర వ్యాప్తం బాగు చేస్తా అన్నావు కాబట్టి మేము కూడా ఆయనకు అండగా నిలబడవలసిందే, మా భూమి ఇవ్వాల్సిందే. మొన్న 2 ఎకరాల్లో 10 లక్షల అప్పు ఉంది కదా, నేను ఇస్తాను. 2 ఎకరాలకు 230 60,000 నాకు కౌలు పడుద్ది. భూమి ఏమో బ్యాంకులో పెట్టుకోవడానికి వీలు లేదు. ప్లాట్ అమ్ముకోవాలంటే ఎక్కడ చూపిస్తాడో తెలియదు, ఎక్కడ అది నాకు అమ్ముకునే హక్కు ఎప్పుడు వచ్చిద్దో నాకు తెలియదు. ఈ 10 లక్షల అప్పు వడ్డీ ఎంత? మీరు ఎప్పుడిస్తే నేను అప్పు తీర్చుకుంటాను? అది అట్టుంటే నారాయణ నేను అందరితో మాట్లాడాను మొత్తం ఇస్తామన్నారు అన్నాడు. ఒకప్పుడు 4 కోట్లు మా ఊర్లో అమ్మినప్పుడు నారాయణ ప్లాట్లు మొత్తం ఎక్కడెక్కడ మొత్తం మీరేవుడురా అని చెప్పి ఆగం చేశాడు. అప్పుడు డౌన్ అయింది. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఈ మధ్య 3 కోట్లు 4, 3.5 అట్లా వచ్చేటప్పటికే నేను 6 సార్లు తీసుకుంటాను, 42 గ్రామాలు తీసుకుంటున్నాను, ఇంకేముందో అంతా మాది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు మొన్నటిదాకా 1.5కి పోయింది. ఇప్పుడు అసలు ఆ నారాయణ అనేవాడిని ఈ ముగ్గురు కమిటీలో నుంచి అసలు తీసేయాలండి. అసలు ఉండకూడదు. వాడు నారాయణ వస్తున్నాడు అంటే పనిలో చేలో ఉండడు కూడా ఊరివాడు ఎందుకు వస్తున్నాడు అంటున్నారు. అసలు అయ్యా బాబు నారాయణ నువ్వు పట్టించుకోబాక, చంద్రబాబు మంచోడే, చేస్తాడు, నమ్మకం ఉంది, ఆయన ఉద్ధరిస్తాడనే నమ్మకంతో మేమందరం ఓట్లు వేసాము. కానీ రైతులు ఇబ్బంది పెట్టకుండా మా ప్లాట్ ఇదయ్యా, నువ్వు బ్యాంకులో పెట్టుకోపో, ఇగో 10 లక్షలు అప్పు ఉంది కదా నీకు, ఆ బ్యాంకులో పెట్టి తీసేసుకో అని నా 2 ఎకరాల కింద ఇప్పుడు నాకు దాదాపు 8 లక్షల దాకా అప్పు ఉంది బ్యాంకులో. అప్పు తీరవండి నువ్వు కొద్దిగా ప్రెస్ అయ్యి మీరు ఇచ్చే కౌలుతో అన్నం తింటా ఉంటా, మీరు ఇచ్చే కౌలుతో అన్నం తిని బతుకుతా. ఆ 4 లక్షలు 2 ఎకరాలకు 8 లక్షలు అప్పు తీసేసి ఈ ప్లాట్ బ్యాంకులో పెట్టుకునేటట్టు ప్లాట్ ఇచ్చి ఏంటి నన్ను ఒడ్డెక్కినాయండి అంతేనండి. అసెంబ్లీలో వాళ్ళు పాస్ చేసుకుంది 33 ఎకరాల చిల్లర ప్లస్ ఇంకొక 20,000 ఎకర్స్, ఆల్మోస్ట్ 53,000 ఎకర్స్ అలా వేసుకున్నారు రాజధానికని. 53,000 ఎకర్స్ తోటి మనకి ఫుల్ అయిపోద్ది రాజధాని అనే మాట చెప్పారు. చెప్పిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అందరూ ఎస్ఆర్కున్నారు. ఓకే అయిపోయిందండి.
తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెలిసో తెలియకో 3 రాజధానులు అన్నాడు. అన్న తర్వాత మా పెద్దపల్లి గ్రామంలో నో క్యాస్ట్ ఫీలింగ్, ఓన్లీ పార్టీ ఫీలింగ్. అందరూ దాదాపు 90% తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారు. బాగానే ఉంది. ఆ 53,000 acres చాలక ఆ రోజున మాకు మీ గ్రామం కూడా తీసుకుంటామని చెప్పలేదు కదా పెద్దపల్లి గ్రామస్తులకి. ఇప్పుడు ఎందుకు పెద్దపల్లి గ్రామానికి వస్తున్నారు మీరు? అదొకటి. నేను బ్యాంకులో ఆ భార్యకైతేమి ఆ కూతుర్లకైతేమి వాళ్ళకి మొత్తం మీద ఒక 6 లక్షలు 5 లక్షల అప్పు ఉందండి. ఆ అప్పు తీర్చాలండి. ఆ అప్పు తీర్చాలంటే మీరు పూలింగ్ తీసుకున్నారనుకోండి, మాకు ఏం ఇవ్వలేరు కదండి. ఏమి ఇవ్వకపోతే నాకు అప్పెట తీరుద్దండి. వీళ్ళు బ్యాంక్ వెళ్ళామనుకో, నీ పొలం ల్యాండ్ పూలింగ్ ఇచ్చావు కదా, వాళ్ళు నీకేమో బాండ్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, ఆ బాండ్లు మేము పెట్టుకోము, మాకు యాక్సెప్ట్ చేయము అని డైరెక్ట్గా చెప్తున్నారు. ఇప్పుడు బ్యాంకర్స్ బ్యాంక్ మేనేజర్లను అడుగుతుంటే మాకు అవసరం లేదండి, మీకు వ్యక్తిగతంగా మీ పాస్ పుస్తకం ఉంటే తీసుకురండి, మేము ఇస్తాము, ఆనందంగా ఇస్తాం, ఎంతైనా ఇస్తాం, ఎందుకంటే ల్యాండ్ వాల్యుయేషన్ ఉంది కాబట్టి. ఇలా కనుక మీరు మా ప్లాట్లు ఇస్తున్నామండి వస్తాయండి అని కనుక చెప్పారంటే మాత్రం మేము ఇవ్వము అంటున్నారు. మేము ఇవ్వము, ఇచ్చేది లేదంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేస్తారని చెప్పి గెలిపించుకున్నారండి. జనం ఓట్లు వేసి గెలిపించారు. ఈయన గారు చెప్పారు, ఇది నారాయణ గారు అని ఎవరు వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్తే వాళ్ళ మాట ఎక్కడ ఎవరు వినరండి. ఎందుకు వాళ్ళకి ఆ కాలేజీలకి బోలేజీలకి స్థలాలు ఇచ్చారండి. వాళ్ళకి ఎట్టిచ్చారు అన్ని వేల ఎకరాలు, సామాన్యులకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అదొకటండి. ఫిట్టో నిట్టో బొట్టో ఏయో పేర్లతోటి ఎస్ఆర్ఎంలో ఏయో కాలేజీలో నడుస్తున్నాయి. ఆడికెట్ట పూర్తి అవుతున్నాయి, అవి పూర్తి అవుతున్నాయి. అవి పూర్తి అయినప్పుడు ఈ యువతల ఎందుకు పూర్తి కావట్లేదు? అదొకటి. కొండవీటి వాగు నుంచి పైన కొండవీటి కొండల్లో వాగు కనుక వస్తే, ఇలా కనుక వస్తేనండి ఖచ్చితంగా రోడ్డుకి తూర్పు పక్క పెద్దపల్లి గ్రామానికి రోడ్డుకి తూర్పు పక్కన మీరు రైనీ సీజన్లో కనుక వచ్చి ఇదే మీటింగ్ కనుక పెట్టుకుంటే, ఊరెల్పలకు పెట్టుకుంటే కనుక ఒక 6 feet ఉన్న మనిషి అక్కడ మునిగిపోతాడండి. అదొకటి. పైపెచ్చు ఈ వైసీపీ సంబంధించిన నాయకులు కనుక అక్కడికి పోయి ఈ ఏరియా అంతా ఇక్కడ ఎట్ట పెడతారు, ఇది పల్లు ప్రాంతం కదా అని చెప్పారు. చెప్తే మీకేం తెలుసు, మేము మోటార్లు పెట్టి నీరు తోడి అవతలకు పోస్తున్నాం అంటున్నారు. అదొకటి. పైపెచ్చు ఇప్పుడు రాజధాని కట్టిన ఏరియా అండి కృష్ణా నది కన్నా కూడా లెవెల్ కిందలో ఉందండి. బాగా పైన కనుక బాగా నది కనుక వస్తే అటు నుంచి ఇటు వచ్చిందండి. ఇటు నుంచి కృష్ణా నదిలోకి వాటర్ పోదండి. కాబట్టి ఇంతకుముందు పెద్ద రాజకీయ వాళ్ళు ఉన్నారు, విశ్లేషకులు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే ఇది సాయిల్ ఏరియా, ఇది సాయిల్ మంచిది కాదు, శాండ్ సాయిల్ ఇది, కాబట్టి ఇది రాజధానికి 20 stories వాట్ ఐ మీన్ స్టోరీస్ మాట బిల్డింగ్ స్టైర్స్ 20 stories-కి 30 stories-కి ఇది పనికిరాదు ఇక్కడ అని చెప్పారు. అప్పుడు వాళ్ళు చెప్తే ఇక్కడ ఎందుకు పనికిరాదు, మేము చాలా లోతుకు పోయి తీస్తాము అంటున్నారు. లోతుకు పోయి తీస్తే ఎమ్మటే కృష్ణా నది వాటరు పైకి వస్తుంది. దాన్ని మోటార్లు పెట్టి తోడి బయటికి పోయాలి. ఈ తోడి బయటికి పోయటమే సరిపోతుంది. ఇక్కడ అసలు బిల్డింగ్ ఎప్పుడు పూర్తయింది? ఇక్కడ అలాంటి ప్లేసుల్లో ఈ రైతులకు కూడా ఇప్పుడు పెద్దపల్లి గ్రామం వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఇద్దాం అనుకునే వాళ్ళకి అక్కడే ఇస్తారండి. ఇస్తే రాజధానికి దగ్గరలో ఉన్నాం కాబట్టి మంచిదే అనుకుంటున్నాం. కానీ అవన్నీ ఫుల్ఫిల్ కాకుండా వాళ్ళ 29 గ్రామాలు వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఆ ప్లాట్లు పూర్తి కావాలా, ఆ రైతులు అక్కడ శుభ్రంగా ఉండాలా, అప్పుడు మా గ్రామం నుంచి ఇవ్వడానికి ఇష్టపడతారండి. అంతకుమించి వేరే ఆప్షన్ అనేది అసలు లేదండి. పెద్దపల్లి గ్రామానికి వచ్చి తీసుకోవడం అనేది ఆప్షన్ ఉండదు అండి నాకు తెలిసిన వరకు.